5 జ్ఞానేంద్రియాలతో ఏ అనుభవం అయినా సంపూర్ణంగా పొందుతూ ఉంటే ఆ సమయంలో ఆ వ్యక్తి వర్తమానంలోనే అంటే ప్రస్తుతంలోనే ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో గతం బాధలు మరియు భవిష్యత్తు భయాలు గుర్తురావు. కానీ ప్రతి ప్రాపంచిక అనుభవం తాత్కాలికంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రాపంచిక పదార్థాలు అయిపోయేవి లేదా అనుభవించే అవయవాలు అలసిపోయేవి కాబట్టి అతను వర్తమానంలో ఉండే సమయం కూడా తాత్కాలికమే. కానీ సంపూర్ణ ధ్యాన అనుభవం సాధకుడిని శాశ్వతంగా వర్తమానంలోనే ఉంచుతుంది. ఎందుకంటే ధ్యాన అనుభవం ఇచ్చేది పదార్థము కాదు, అది హృదయం, అది అయిపోయేది కాదు. మరియు అనుభవించే ఆత్మ అవయవం కాదు కాబట్టి అలసిపోయేది కాదు. అందువల్ల ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాస డి వైపు అంటే గతం బాధల వైపు, భవిష్యత్తు భయాల వైపు వెళ్ళనివ్వదు. అందువల్ల అతను ధ్యాన అనుభవం పొందుతూ ప్రస్తుతంలోనే శాశ్వతంగా ఉంటాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అభ్యాసము మరియు వైరాగ్యం అనే పద్ధతులు ఏబీసీని డి నుంచి విడిపించి దానిని వర్తమానంలో ఉంచేందుకు ఉపయోగపడతాయి. వైరాగ్యం అంటే దానము ప్లస్ తపస్సు మరియు అభ్యాసము అంటే ధ్యాన సాధన. దానం అంటే అందరికీ తెలిసిందే. తపస్సు అంటే ఏమిటో ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను. ప్రతిఫలం ఆశించకుండా దానం మరియు తపస్సు చేయాలి. కానీ కీర్తికాంక్షతో దేనిని దానం చేసినా అంటే అన్నదానం, విద్యాదానం, వస్తుదానం, ఆర్థిక సహాయం చేసినా అది వైరాగ్యం కాదు కాబట్టి అది ధ్యానానికి సహకరించదు. చివరికి కోరికలను వదిలించే భగవద్గీత చెప్పినా ధ్యానం నేర్పించినా దాని వెనకాల పేరు రావాలని కాంక్ష ఉంటే అది ఎటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వదు. పేరు రావాలని కోరిక ఉంటే అది పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం మాత్రమే అవుతుంది. చందాలు సేకరించి వాటితో చేసే అన్నదానం కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన వైరాగ్యంతో కూడిన దానం లాంటిది కాదు. అలాగే అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించి ఆ డబ్బును అన్నదానానికి ఉపయోగించినా అది కూడా ఎలాంటి ధ్యాన ఫలితం ఇవ్వదు. దానం అంటే మీ కష్టార్జితమైన దానిని వైరాగ్యంతో ఇచ్చివేయడం, కానీ అప్పు తెచ్చి లేదా అడిగి తెచ్చి ఇవ్వడం కాదు. భిక్షమెత్తి గుడులు కట్టించడం, చందాలతో వినాయకుని విగ్రహాలు పెట్టడం, అక్కడ అన్నదానాలు చేయడం, లౌడ్ స్పీకర్లు పెట్టడం, డీజే సౌండ్స్ పెట్టడం, అరుపులు అరవడం, డ్యాన్సులు ఉండడం, సినిమా పాటలు పాడడం, లడ్డు వేలం పాటలో కొనుక్కోవడం ఇవన్నీ దానం కాదు, వైరాగ్యంలో ఒక భాగం కాదు. అందుకే అక్కడ దైవత్వము మరియు ధ్యానం కనబడదు, మరియు ధ్యాన ఫలితం కూడా రాదు. పూజ చేయడం అంటే ఏమిటి? ధ్యాస పెట్టడమే పూజ. పూజ అంటే ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ హృదయం ద్వారా విశ్వశక్తి మీద అంటే పరమాత్ముని మీద మనసా వాచా కర్మణ పెట్టే సంపూర్ణ ధ్యాస. పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? డిలో ఉండడు, హెచ్లో ఉంటాడు అంటాడు హనుమంతుడు. పూజ చేయడం అంటే ధ్యానం చేయడమే. దీనికి మొదటి మెట్టు భక్తితో పరమాత్మునికి సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, తోయం. అవి మీ సొంతమైన ఆకు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ, నీరు కానీ ఇస్తే చాలు అని అర్థం. కానీ పూలు కొని లేదా అడిగి తెచ్చి లేదా ఉదయమే లేచి ఎవరికీ కనబడకుండా పక్కింటి వాళ్ళ చెట్టు నుండి కోసి తెచ్చి పూజలు చేస్తే అది మోసపూరితమైన పూజ మాత్రమే అవుతుంది. ఆంజనేయుడు చెప్పాడు, రాముడు ఉండేది హృదయంలోనే అని. హృదయం అందరిలో ఉంది. మనం ధ్యానం చేస్తూ అక్కడికి చేరగానే కనపడతాడు. ఇదే అర్థాన్ని అడుగడుగున గుడి ఉంది అనే ఒక పాత సినిమా పాట ద్వారా చెప్తాడు కవి. ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, వినండి. దేవుడి కోసం ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డి అనే మలినమైన మనోపుష్పం వదిలి హృదయం అనే పుష్పాన్ని స్పృశించడమే పూజ. ఈ పనులకు డబ్బు తేవడం అక్కర్లేదు, అప్పు చేయడం అక్కర్లేదు. ఇందుకు కావలసినది మీ యొక్క ధ్యాస అనే పుష్పమే. అది వీటన్నిటికన్నా విలువైంది.
మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది. 1వ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యాన శాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది.